తాళి కట్టాడంటే అది ఎలా కట్టినా తాళే, అది పెళ్ళే. భర్త మీద పగ తీర్చుకోమని చెప్తారేంటి? నేను రాజా భార్యని. దీన్నేమంటారు? పెళ్ళయింది, ఆ తర్వాత కార్యక్రమాలు జరగాలి కదా, అదే శోభనం. చందు, ఆ రోజు ఆవేశంలో తాళి కట్టినా అంత మూర్ఖంగా ప్రవర్తించానేంటి అని తర్వాత నేను చాలా బాధపడ్డాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మన మధ్యలో ఏవేవో జరిగిపోయాయి. అవన్నీ మర్చిపోదాం. ఈ రోజు నుంచి ఎప్పట్లానే కలుసుందాం, సరేనా? మాట్లాడవేంటి చందు? నువ్వు కట్టిన ఈ తాళికి మర్యాద ఇచ్చి నీ మీద ప్రేమతో వచ్చాననుకున్నావా? ప్రేమతో కాదు, పగతో వచ్చాను. నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నా నీ అంతు చూడాలని, నీ హక్కు అని నా మెడలో కట్టిన ఈ తాళిని ఆయుధంగా చేసుకుని నీ అంతు చూడాలని వచ్చాను. చందు, జరిగింది తప్పే. అది మనసులో పెట్టుకొని ఇంకా మన మధ్య దూరాన్ని పెంచాలని చూడొద్దు. దూరం కాక ఇంకా మన మధ్య ఏముందనుకుంటున్నా? అడ్డదారుల్లో వచ్చి మా పెదనాన్న వ్యాపారం నాశనం చేశావు, నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేశావు. అవి చాలవని బలవంతంగా నా మెడలో తాళి కట్టావు. తాళి కట్టి నువ్వేదో నన్ను సాధించావనుకున్నావు, కానీ ఆ అవకాశం నేను నీకివ్వను రాజా. తాళి కట్టగానే తల ఉంచి బతకడానికి నేనందరిలాంటి ఆడపిల్లని కాదు. బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టి నువ్వెంత తప్పు చేశావో నీకర్థమయ్యేలా చేస్తాను. అన్యాయంగా నా కుటుంబాన్ని ఎన్ని కష్టాలు పెట్టావో వాటన్నిటికీ బదులు తీర్చుకుంటాను. నువ్వు కట్టిన ఈ తాళి నీ హక్కు కాదు, నిన్ను నాశనం చేయడానికి నువ్వు నాకిచ్చిన లైసెన్స్. ఇక నుంచి నీ ఇంట్లో నీ కళ్ళ ముందే ఉంటాను. నీ నాశనానికి పునాదులు వేస్తాను. నేనెలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. కానీ నేను వెళ్లే రోజు నీ పరిస్థితి ఇలా ఉండదు. మమ్మల్ని ఏడిపించడానికి నీకు ఉపయోగపడినా నీ డబ్బు నీ దగ్గరుండదు. మా వాళ్ళెదురుగా తలెగ్రేసి అహం తెచ్చిన నీ బిజినెస్ నీ దగ్గరుండదు. అన్నీ నాశనం చేస్తాను. గుర్తుంచుకో రాజా, గది బయట వరకే నీ భార్యని. గదిలో నాది మంచం, నీది నేల. కళ్ళెదురుగా భార్య ఉంటుంది, కానీ సుఖం ఉండదు. కళ్ళెదురుగా అన్నీ ఉన్నా మనశ్శాంతి నీకుండదు. నువ్వు కట్టిన ఈ తాళినే నీకు ఉరితాడు చేయకపోతే నా పేరు చందునే కాదు.
చందు తప్పకుండా సాధిస్తుంది. సాధించాలి. ఏంటన్నయ్య నువ్వు ఇలా పంతాలకు పోయే అనవసరంగా పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఇంకా చందును నువ్వు సమర్థిస్తావేంటి? సమర్థించాలరా. ఆ రాజాగాణ్ణి మనం ఏమీ చేయలేకపోయాం. మనం చేయలేని పని చందు చేస్తుంది. మన ముందు ఎగరేస్తున్న వాడి తలని వంచాలి అంటే చందునే కరెక్ట్. ఆడపిల్లని ఒంటరిగా పంపించి పగ తీర్చుకొని ప్రోత్సహిస్తారేంటండి? ఏంటి ఆడపిల్ల? ఆడపిల్ల అయితే భర్త, పిల్లలు, ఇల్లు, సంసారం ఇంతేనా? ఏ అవకాశం ఉన్నప్పుడు దెబ్బతీసిన వాళ్ల మీద పగ, ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళకి ఉండదా? ఇంకా ఎందుకన్నయ్య ఈ పగలు ప్రతీకారాలు? పగలు పంతాలు పతనం వైపు తీసుకెళ్తాయనటానికి మనకన్నా ఉదాహరణ మరొకటి ఉండదు. ఎరా, ఆస్తి పోగానే ఆవేశం తగ్గిపోయిందా? రోడ్డు మీదకి రాగానే రోషం చచ్చిపోయిందా? ఆ రాజాగాడు మనల్ని ఎన్ని దెబ్బలు కొట్టాడు, ఎన్ని అవమానాలు చేశాడు. చివరికి నాన్నగారి జ్ఞాపకాన్ని కూడా అమ్ముకునే స్థితికి తీసుకొచ్చాడు. అందుకని చందుని రాజా మీదకి పంపిస్తారా? మొగాడితో ఉద్యోగంలో పోటీ పడచ్చు, చదువులో పోటీ పడచ్చు, అంతేగాని ఇలా గొడవలు పట్టమేంటండి? చందు నీ తరం ఆడపిల్ల కాదు, ఈ తరం ఆడపిల్ల. తెలివుంది, తెగింపుంది. అంతకన్నా ఈ పెదనాన్న రోషం ఉంది. నా కోరికని చందు తీరుస్తుంది. ఆ ఇంటిని నరకం చేసి ఆ రాజాగోడు నా ముందు తల దించుకునేలా చేస్తుంది. పెద్దవాళ్ళం ఆడపిల్లకి 4 మంచి మాటలు చెప్పాలే గాని ఇలాంటి పనులు చేయమని రెచ్చగొడతారేంటండి? తప్పు లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ రోజు మనం ఆ రాజాని దెబ్బతీసే పరిస్థితిలో లేము. ఆ రాజాగాడే చందు మెళ్ళో తాళి కట్టి మరీ ఆ అవకాశం ఇచ్చాడు. వాడిచ్చిన అవకాశాన్ని చందు వాడుకుంటుంది. వాణ్ణి నాశనం చేయబోతుంది. ఆడపిల్ల తప్పు చేస్తే అది తప్పు. తప్పు చేసిన వాడి మీద పగ తీర్చుకోవడం తప్పు కాదు. ఇప్పుడు చందు చేస్తుంది కూడా అదే. దాన్ని మీరు సమర్థించకపోయినా పర్వాలేదు. వెనక్కి లాక్కుండా ఉండండి చాలు. మాధవి, మాధవి, నా వాచ్ ఎక్కడా? ఇదిగో. అక్కడ బ్రీఫ్ కేస్ ఉంది, కొంచెం తీసుకురావా? మాధవి, ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఓకే, నాకు టైం అయిపోతుంది. బాయ్. రాజా బ్రీఫ్ కేస్ ఇదిగో. ఓ ఓకే మాధవి, మధ్యాహ్నం భోజనానికి వచ్చేది లేనిది ఫోన్ చేస్తాను. రావడం కుదరకపోతే క్యారెట్ తీసుకొని వచ్చి. ఓకే ఓకే, బాయ్. బాయ్. ఏంటి ఏదో పెళ్ళాం చేసినట్టు అన్నీ చేసి సాగనంపుతున్నావు? రోజు రాజాకి నేనే హెల్ప్ చేస్తాను. అది నేను లేనప్పుడు, నేను ఇంటికి రానప్పుడు జరిగింది. భార్య అనేదాన్ని నేను ఒకదాన్ని ఉన్నాను కదా, అవన్నీ నీకెందుకు? అదేంటి చందు, రాజా అడిగాడు ఇచ్చాను. తప్పా? తప్పే. నువ్వెవరు? స్నేహితుడు చెల్లవి, అంతవరకే ఉండు. భార్య ఉండగా పరాయి దాంతో సేవలు చేయించుకోకూడదు అన్న బుద్ధి అతనికి ఎలాగో లేదు. ఆడపిల్లవి పరాయి దాని మొగుడుతో నాకెందుకు అన్నా భయం నీకుండకర్లా? ఇన్నాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇక నుంచి రాజా విషయంలో ఏం చేయాలన్నా నేనే చేయాలి. ఏదో అలవాటు ప్రకారంగా చేసేసినదినే అమ్మా. ఆ అలవాటే మానుకోమని చెప్పాను. రాజా భార్యని నేనున్నాను. తనకేం కావాలన్నా నన్ను అడుగుతాడు, నేనిస్తాను.
అంతేగాని మేమున్నామని మా మధ్యలో ఎవరైనా దూరారో ముందు వెనక ఆలోచించరు. మాధవి, చివరిసారిగా చెప్తున్నాను, మళ్ళీ నిన్నిలా చూశానో మర్యాదగుండదు. ఈ సేవలన్నీ భర్తకి చేయాలి. నా మొగుడికి నువ్వు చేస్తే రేపు నీ మొగుడికి ఏం చేస్తావు? అందుకే నీ సేవలు నీ మొగుడు కోసం దాచుకో. నా మొగుడికి నేను చేసుకుంటాను సేవలు. ఊరుకోండమ్మా. మూర్తి గారు, ఈ టెండర్ మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలి. రాకుండా ఎలా ఉంటుంది రాజా? కేవలం ప్రెస్టేజ్ కోసం ఇంత తక్కువకి కొటేషన్ వేస్తున్నాం మనం. ఇంతకన్నా తక్కువకి ఇంకెవరైనా కొటేషన్ వేశారో అంటే అన్నీ అమ్ముకుని రోడ్డు మీదకి రావాల్సిందే. వ్యాపారంలో ఇప్పటికే మన గురించి జనం మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలా మాట్లాడుకుంటూనే ఉండాలి. వ్యాపారంలో నిలబడాలి అంటే ముందు పేరు రావాలి. అదొస్తే చాలు, డబ్బు దానంతట అదే పొద్దన్నా వస్తుంది. అందుకే ఏ టెండర్ని మన చేతుల్లో నుంచి జారిపోనివ్వడం లేదు. ఏమో రాజా, ఏ అనుభవం లేకుండా నువ్వు ఈ బిజినెస్లోకి వస్తానన్నప్పుడు ఏం చేస్తావో ఎలా చేస్తావో అని భయపడ్డాను. కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత త్వరగా పైకొస్తావని అనుకోలేదు. నమ్మకంతో అడుగు ముందుకు వేస్తే గెలుపు మనకెదురుగా వస్తుంది మూర్తి గారు. మన మీద మనకి నమ్మకం లేకుండా ఏం చేసినా ఓటమి మన పక్కనే వస్తుంది. నీ నమ్మకమే నిన్ను గెలిపించింది రాజా, ఇంకా గెలిపిస్తూనే ఉంటుంది. రాజా, ఇదిగో నువ్వు ప్రిపేర్ చేసిన కొటేషన్. మాధవి, నీ చెయ్యం చెయ్యో కానీ కాఫీ కూడా అమృతంలాగుంటుంది. అవునమ్మా, ఒక్క చుక్క గొంతులో పడగానే చిటికలో నీరసం అంతా పోయి ఒళ్ళంతా హుషారుగా అనిపిస్తుంది. మాధవి, రేపు మనం వేయబోతున్న టెండర్ కొటేషన్ ఇది. ఈ ఫైల్ తీసుకెళ్లి లోపల జాగ్రత్తగా పెట్టు. జాగ్రత్తమ్మా, అది చాలా ముఖ్యమైనది. ఎంతో తెలివిగా రాజా అతి తక్కువ కోట్ చేసి ఆ 50 కోట్ల టెండరు మనకొచ్చేలా తయారు చేశాడు. అంతగా చెప్పాలా బాబాయ్? బీరువాలో పెట్టి తాళం వేస్తాను. సరే మూర్తి గారు, రేపు ఆ టెండర్ వేయడానికి మీరే వెళ్ళండి. అలాగే బాబు. ఎందుకంటే నాకు ఆఫీస్లో కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, అవి నేను చూసుకుంటాను. సరే.
లల్లి ఏమ్మా ఎంతసేపు అయింది వచ్చి? నేను ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు మమ్మీ. తప్పే ఉందమ్మా. మన ఇంట్లో పని మనం చేసుకోవడం తప్పేం కాదుగా. ఇంతకు ముందు ఎప్పుడన్నా చేసుంటే కదా మమ్మీ. ఎప్పుడూ ఒకేలాగా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుందమ్మా? రా రాకరా కూర్చో కూర్చో రా. కూర్చో. ఎలా ఉన్నావమ్మా? అశోక్ ఎలా ఉన్నాడు? మేం బానే ఉన్నాం మమ్మీ. అశోక్ ఏమైనా మారాడా? ఇంకా అలాగే మాట్లాడుతున్నాడా? మారాడు మమ్మీ. మెల్లగా అతనిలోని మనిషి బయటికి వస్తున్నాడు. పోన్లేమ్మా, అతను మనిషి అయితే అంతకన్నా కావాల్సిందేముంది? నేను విన్నది నిజమేనా మమ్మీ? ఏంటమ్మాది? చందు రాజు దగ్గరికి వెళ్ళిందంటగా. మొత్తానికి చేరవలసిన చోటికే చేరింది. అదే నీ అమాయకత్వం అమ్మా. తాళి కట్టిన భర్తతో కాపురం చేద్దామని నీ చెల్లెల ఇంటికి వెళ్ళలేదమ్మా. మరి బలవంతంగా తాళి కట్టాడని రాజా మీద కక్ష తీర్చుకోవడానికి వెళ్ళింది. కక్ష తీర్చుకోవడానికా? అవునమ్మా. ఫ్రెండ్ పెళ్ళని వెళ్ళింది. ఆ పెళ్లిలో ఏం జరిగిందో ఏంటో తెలీదు. తీరా నిన్న రాజా దగ్గరికి వెళ్తున్నాను అన్నప్పుడే తెలిసింది రాజా తాళి కట్టాడు అని. బలవంతంగా రాజా తాళి కట్టి తప్పు చేశాడంటుందే గాని రాజా లాంటి మంచి మనిషి కూడా అంత మూర్ఖమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే అక్కడ తనేం మాట్లాడిందో, రాజాని ఎలా అవమానించిందో. నిజమే మమ్మీ. కోపం వస్తే చందు ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడుతుంది. ఆడపిల్లలం అన్న సానుభూతిని అడ్డం పెట్టుకుని తప్పునెప్పుడు మగాళ్ల నెత్తిన రుద్దాలనే చూస్తారు. రాజా గురించి మనకి తెలీదా? అలాంటి రాజా కూడా కోపం వచ్చి ఇంత పని చేశాడు అంటే ఖచ్చితంగా ఇందులో చందు తప్పు ఎక్కువగానే ఉండుంటుంది. అందులో నాకు అనుమానం ఏం లేదు మమ్మీ. కానీ రాజా మీద పగ తీర్చుకుంటాను అని వెళ్ళడం ఏంటి? మనం ఈరోజు ఈ స్థితికి రావటానికి కారణం రాజాయేనని మీ డాడీ ఒకవైపు బాధపడుతున్నారు. తన జీవితం నాశనం కావడానికి కూడా రాజాయే కారణమని మీ పగ నేను తీరుస్తాను పెద్దనాన్న అంటూ శపథం చేసి మరీ వెళ్ళింది. జరిగిందేదో జరిగిపోయిందని సర్ది చెప్పి వాళ్ళిద్దరినీ ఒకటి చేసే ప్రయత్నం చేయకుండా మీ డాడీ రెచ్చగొట్టి మరీ పంపించారు. ఇంత జరిగినా ఇంకా డాడీ మారలేదా మమ్మీ? మారితే ఆడపిల్లని అలా ఒంటరిగా ఎందుకు వెళ్ళనిస్తారు? ఆడపిల్ల కాపురానికి వెళ్తుంది అంటే అయిన వాళ్ల ఆశీర్వాదాలతో, పుట్టింటి గౌరవం, మెట్టింట్లో నిలబడే లాంఛనాలతో సంప్రదాయంగా వెళ్ళాలి. కాని అదేమో మెళ్ళో తాళినే ఆయుధం అంటూ తాళి కట్టిన భర్త నాశనం కోసం కాపురానికి వెళ్ళింది. అక్కడికి వెళ్లి రాజాని ఎన్ని బాధలు పెడుతుందో, రాజాని నాశనం చెయ్యాలన్న కసితో తన జీవితాన్ని తనెలా నాశనం చేసుకుంటుందో తలుచుకుంటుంటేనే భయంగా ఉందమ్మా. సరే కూర్చోమ్మా, కాఫీ తీసుకొస్తాను.